రెడ్డి అన్నాడు, నేను గొర్ర గుంజుకొస్తా, వాడు ప్రభాకర్ రావు అంటాడు, మొత్తం కుంభకోణాలకు పాల్పడ్డాడు, ట్రాన్స్కో జెన్కో సీఎండీగా ఉండి ఒక అవుట్సోర్సింగ్ రిటైర్డ్ ఆఫీసర్ని తీసుకొచ్చి 11 ఏళ్ల పాటు ఆ పదవిలో పెట్టిండని రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఆనాడు. గొర్ర గుంజుకొచ్చింది లేదు, వాడు కనీసం ఏడున్నాడో కూడా కనుక్కునే ప్రయత్నం చేయలే. యాదాద్రి పవర్ ప్లాంటు దామరచెర్ల దగ్గర అడవిని నాశనం చేసి కట్టిన ప్లాంటు దాదాపు 35,000 కోట్లకు పైన, అది బూడిదలో పోసిందే, అదొక వైట్ ఎలిఫెంట్ లాగా తయారై కూస్తున్నది. భద్రాద్రి కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఏడ్నో ఇండియా బుల్స్ అనే కంపెనీ వాడు ఇది నడవదరనైనా వదిలేసిన శిలుంబట్టిన తుప్పుబట్టిన పనిముట్లన్నీ తెచ్చి అన్నీ ఒక దగ్గర చేర్చి భద్రాద్రి పవర్ ప్లాంట్ కట్టిండు మనుగురు దగ్గర. పోలవరం ఒకవేళ అది పూర్తయితే అది మునిగిపోతుంది, ఇప్పటికే నీళ్ళు వస్తున్నాయి. ఇది పోయిన గవర్నమెంట్ హయాంలో జరిగింది. ఇప్పుడు ఈయన హరీష్ రావు చెప్తున్నాడు, ఆ ఈఆర్సీ చైర్మన్ ఎవరిని పెట్టిరు ఆ రోజు? మొత్తం ఈయనకు సంబంధించిన బ్రదర్నే పెట్టిరు. మొత్తం సర్వనాశనమైంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొత్తం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన అవినీతిని తీస్తాన్న రేవంత్ రెడ్డి సైలెంట్గా ఇక అయిపోయింది. ప్రభాకర్ రావు గుర్తుకురాడు, ఇంకెవడు గుర్తుకురాడు, ఇక గాలి కొట్టుకపోయింది ఆ అవినీతి అంతా. ఇప్పుడు ఈయన మరి కొత్తగా చేసుకోవాలి కదా, మరి ఈయన కూడా సంపాదించాలి కదా, ఇక ఈయన కూడా అదే పని చేస్తున్నారని మాట్లాడుతున్నారు. 100% ప్రతి స్కీమ్ వెనకాల స్కామ్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళేమన్నా వాళ్ళకంటే ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా ఏమన్నా కనిపిస్తున్నారా? ఏం లేదు అక్కడ, అంత గవే. ఇప్పుడు ఈయన కూడా 4 రోజులు మాట్లాడతాడు, 4 రోజులు మాట్లాడే కంపెనీ కూడా పోయి అక్కడ కూర్చుంటాడు ఈయన ఇంట్లో, అయిపోయా. అవే జరుగుతుంది కదా, రాష్ట్రంలో జరిగేది అదే. ఇదంతా వాటాల కొట్లాటనే. గతంలో రేవంత్ రెడ్డిది వాటాల కొట్లాటే, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న వాటాల కొట్లాటే. హరీష్ రావు చెప్పాలా మరి, ఏం చేసినావు నువ్వు 10 సంవత్సరాలుగా? నీ డిస్కమ్లని ఎందుకు 1000 కోట్ల నష్టాల్లోకి నెట్టేసినావు? దాని గురించి సమాధానం చెప్పారు.